వరంగల్లో కొండా దంపతుల లొల్లి ముదిరి పాకాన పడుతుంది. పార్టీలో వాళ్ళుండాలా మేం ఉండాలా తేల్చుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై వరంగల్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు కాంగ్రెస్ అధిష్టానం ముందు తమ వాదనలు బలంగా వినిపించడానికి ఆ దంపతులు రెడీ అవుతున్నారు. అయితే అది సాధ్యమవుతుందా లేదా అన్న అంశంపై కూడా క్లారిటీ లేదు. ఓరుగల్లు కాంగ్రెస్ లొల్లి నెక్స్ట్ లెవెల్కు చేరింది. ఏ స్థాయికి అంటే పార్టీలో ఉంటే కొండా దంపతులన్నా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలన్నట్లుగా పట్టుబడుతున్నారట ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కొండా సురేఖ దంపతుల ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయకపోతే తాము పార్టీలో ఉండలేమని తేల్చి చెప్పారట. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసిన నేతలు కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చాలని కోరారట. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డి గంపగుత్తగా మీనాక్షికి ఫిర్యాదు చేశారట. కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తలదూరుస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారట. కొండా దంపతులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా రాతపూర్వకంగా రాసిచ్చారట. ఆ తర్వాత వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో డిస్కస్ చేశారట మీనాక్షి. వరంగల్ నేతల మధ్య విభేదాలపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని సూచించారట. వరంగల్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నేతల మధ్య ఎక్కువగా విభేదాలున్నాయనే అంశంపైన ఆమె వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. వరంగల్కు చెందిన 5 ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు పలువురు నేతలు మీనాక్షి నటరాజన్కు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి తమపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తగిన సమాధానమిచ్చేందుకు కొండా దంపతులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తనపై ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెవిలో వేసినట్లు సమాచారం. అవసరమైతే మీనాక్షి నటరాజన్ను కూడా కలిసే యోచనలో ఉన్నారట కొండా దంపతులు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కూడా లిఖితపూర్వకంగా తమ వెర్షన్ తెలియజేసేందుకు రెడీ అవుతున్నారట. లేటెస్ట్ ఇష్యూకు సంబంధించి కొండా దంపతులు పార్టీలోని సీనియర్ లీడర్లతో టచ్లో ఉన్నట్లు టాక్. కాంగ్రెస్లో చేరిన టీడీపీ నేతలు తమ సాయంతో ఎమ్మెల్యేలుగా గెలిచి తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పార్టీలోని కీలక నేతలకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారట కొండా దంపతులు. సేమ్ టైం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆ స్థానంలో జిల్లా నుంచి సీనియర్లలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుందని కుట్ర చేస్తున్నారని కూడా కొండా దంపతులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లబోతున్నారట. గతంలో టీడీపీలో పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా